చల్లగా. యాగా ప్రియ, యాగ ప్రియ. నేను డాన్స్ చేసినప్పుడు నాతో పాటు డాన్స్ చేయాలి కదా. ఏ స్కూలు? నేను లిటిల్ ఏంజల్ స్కూల్ సార్. కరెక్ట్‌గా వెళ్ళావు చూసావా, లిటిల్ ఏంజెల్స్ స్కూల్. ఇంకొక ఎవరైనా లిటిల్ ఏంజెల్స్‌లో ఉన్నారా? ఇద్దరు ఒకటే స్కూలా? ఒకటే క్లాసా? కాదు. నీకు తను పోటీయా? తనకి నీకు పోటీ, నువ్వు పోటీయా? మైక్‌లో మాట్లాడాలి లేకపోతే మైక్ తోసేస్తా నోట్లో. తెలీదు సార్. తెలీదా? ఫ్రెండ్సేనా మీ ఇద్దరు? హ్మ్. నువ్వు కూడా అంత ఎదిగి నువ్వు కూడా బాస్కెట్‌బాల్ టీమ్‌కి ఆడాలని నేను అనుకుంటున్నాను. హుహు. వద్దా? చెస్ ఆడతావా? మరి పాటలు ఏం పాడతావా? ఆడను సార్. ఏం ఆడవా? పాటలు పాడతావు. సరే మనకది చాలులే. ఏ పాట పాడతావు ఇవాళ? నేను ఈరోజు కన్నా నిదురించగా పాడబోతున్నాను. చిత్రం బాహుబలి 2. రాసిన వారు ఎంఎం కీరవాణి గారు, స్వరపరిచిన వారు ఎంఎం కీరవాణి గారు, పాడిన వారు శ్రీనిధి అండ్ శ్రీ సౌమ్య. మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ మ్యూజిక్ టీచర్ సార్. మమ్మీ మ్యూజిక్ టీచర్. నువ్వు మమ్మీ దగ్గర నేర్చుకుంటున్నావా? నేను ఉదయ్ కుమార్ సార్ దగ్గర నేర్చుకుంటాను. ఎందుకు మమ్మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? అంత బాగా పాడరా మమ్మీ? పాడతారు. ఉదయ్ కుమార్ గారు అంతగా కాదు, ఆ. తెలియదు ఎందుకు బట్టి. నువ్వు ఎట్లా పాడతావో నాకు తెలియదు కానీ నువ్వు అనౌన్స్మెంట్ మటుకు సూపర్గా చేస్తున్నావు. నా జాబ్కి మటుకు వచ్చేయకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మురిపాల ముకుందా సరదాల సనంద మురిపాల ముకుందా సరదాల సనంద మురిపాల ముకుందా సరదాల సనంద పొద పొదలోన దాగుడు మూతలాపరా ఎద ఎదలోన నటించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిటికిన వేలున కొండను మోసిన కన్నా నిదురించరా కన్నా నిదురించరా చిలికిన చల్లల కుండను దోచిన కన్నా నిదురించరా కన్నా నిదురించరా కన్నా నిదురించరా పమగరి పమగరి సా పమగరి గదా దప సనిద గరి సనిద దస దసని గరి సనిద సా దపమగరి దాపమగరి స 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 దరి గబదరి సా నెర నెర చూపులకే కలిగి కడలి నీకై బిరబిరవచ్చి తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమగము తెలిపితిని నామతి మాలే దోషము జరిగే ఓవన మాలే ఎటు నిన్ను పొడిచే పాపం అంత నాదేనురా కన్నా నిదురించరా కన్నా నిదురించరా కన్నా నిదురించరా కన్నా నిదురించరా మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద మదన మధుసూదన మనోహర మోహన మదన మధుసూదన మనోహర మోహన మురిపాల కన్నా 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 కన్నా
యాగప్రియ, ఉదయ్ కుమార్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇలా పాడాలని చెప్పారు ఉదయ్ కుమార్ గారు. ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? ఈ పాట నేనే నేర్చుకున్నాను సార్. నువ్వే నేర్చుకున్నావు. ఇలా పాడు అని ఎవరైనా చెప్పించారా? లేదు సార్. నువ్వు విని ఇలా పాడితే బాగుంటుందని నువ్వే అనుకొని నువ్వే ప్రాక్టీస్ చేసావు. అవును సార్. రాక్షసి. అన్‌బిలీవబుల్. నిజంగా. థ్యాంక్ యూ. కన్నాని గురించరా లిటిల్ ఏంజెల్‌వి నువ్వు. కాదు, లిటిల్ డెవిల్‌వి నువ్వు. అందరూ జాగ్రత్తగా ఉండండి ఈమె దగ్గర. హ్మ్. ఓకే. నువ్వు ఓకే వద్దు. నువ్వు అక్కడ చూడు. నీ వయసెంతమ్మా? 11 ఇయర్స్ మ్యామ్. 11 ఏళ్ళకి ఆ డైనమిక్స్ ఏంటి? అనుభూతి, ఆ మాధుర్యం ఎలా వచ్చింది? ఎక్కడ వాల్యూమ్ కొంచెం కంప్రెస్ చేయాలి? ఎక్కడ ఇంకొంచెం వాల్యూమ్ ఇవ్వాలి? ఏ అక్షరం ఎలా పలకాలి? ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా? ఇది నేను ఉదయ్ కుమార్ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆ డైనమిక్స్ అన్నీ సార్ నేర్పించారా? అవును మేడం. ఇదే కదా నేను అడిగింది ఇందాక. అంటే ఈ పాట నేను నేర్చుకున్నాను సార్. కానీ ఇట్లా పాడాలి అని నువ్వే నేర్చుకున్నావా అని నేను అడిగానా? కాదు, డైనమిక్స్ అన్నీ ఉదయ్ కుమార్ సార్ నేర్పించారు. అదే అవి ఇక్కడ అప్లై చేసింది తనంతట తను నేర్చుకుంటూ. అంతేనా? అవును. నీతో అవును కా నేను నీతో మాట్లాడను. ఆ! చాలా బా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బా పాడావు. థ్యాంక్ యూ. ముద్దుగా పాడావు. చాలా అనుభూతి చెంది పాడావు. అది చాలా ముఖ్యం. ఏ పాట కన్నా సరే ఆత్మ అది. దట్స్ ద సోల్. థ్యాంక్ యూ మ్యామ్. ఆ భావం పలికించలేకపోతే పాట పాట కాదు. ఎవరన్నా వస్తారు, పాడతారు, వెళ్ళిపోతారు. కానీ గుర్తుండే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలా భావాన్ని ప్రకటించగలిగే సింగర్సే నిలబడిపోతారు. నేను ఈ భవిష్యత్తుని చాలా బంగారంగా చూస్తున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ బాగా యూ. ప్రాక్టీస్ చేయి నాన్న. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. కన్నాని గురించరా కుమారి యాగప్రియ పాడిన పాటను ఆస్వాదించి అభినందిస్తున్న వారు మణికొండ నుండి చంద్రబోస్, షేక్పేట్ నుంచి సునీత గారు, చెన్నై నుంచి శ్రీనివాసమూర్తి గారు. చిలికిన చల్లల గుండెను దోచిన కన్నాని గురించరా Yagapriya, it was a fantastic song all over. Everything was beautiful. స్వరాలు చాలా బాగా పాడావు. అంతేకాదు ఆ స్వర స్థానంలో పాడావు. దట్స్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. పాసా గమకాలు చాలా బాగుండేది. ఇట్ వాస్ బ్యూటిఫుల్. యాజ్ షీ వెరీ వెల్ సెడ్, డైనమిక్స్ వర్ ఆల్ బ్యూటిఫుల్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. టోటలీ వెరీ గుడ్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సనిద గరి సనిద దస దసటి గరి సనిద సాద పమగరి గా పాడడం ఒకటి, కానీ అది అర్థం చేసుకోవడం అన్నది, అది ఎక్కడ వస్తుంది, ఆ సింక్యుబేషన్లో రావడం అన్నది, ఆ ఒరిజినల్ సింగర్ ఎలా పాడిందో దాన్ని అలా జస్ట్ సక్కింగ్ ఇట్ ఇన్. ఇట్స్ నాట్ ఈవెన్ అబ్జార్బింగ్ ఆర్ నోటీస్ చేయడం అన్నది కాదు, కానీ అది ప్రాక్టీస్ చేసి దాన్ని మళ్ళీ రీప్రజెంట్ చేయడం అన్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అదేమంటారంటే ఎక్సెంట్రిక్ సింగర్స్, అది వాళ్ళకి కారణ జన్మ అది. అది ఆ రాక్షసి, షీఈస్ ఐ థింక్ షీ నోస్ వాట్ షీ వాంట్స్ ఇన్ లైఫ్. జాగ్రత్త, మేమందరం జాగ్రత్తగా ఉండాలి నీ దగ్గర. జాగప్రియ.